హాయ్ ఫ్రెండ్స్, ఇది చంద్రయాన్ 3కి సంబంధించిన విక్రమ్ ల్యాండర్. అయితే దీని వెనుక ఏదో మిస్టరీ దాగుంది. ఎందుకంటే చంద్రయాన్ 3ని ఇస్రో లాంచ్ చేసిన తర్వాత అనుకున్న సక్సెస్ని సాధించింది. అంతేకాకుండా అంతకు మించి అన్నట్టు ఇంకా కొత్త డిస్కవరీలు చేసింది. అయితే చంద్రయాన్ 3 చేసిన కొత్త డిస్కవరీలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేకాకుండా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రుడిపై రాళ్ళు రప్పలు మాత్రమే ఉంటాయని అందరికీ తెలుసు. కానీ మన భూమిపైన ఉన్నట్లు అక్కడ కూడా లిక్విడ్ ఏరియా చాలానే ఉంది. అంతేకాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మూన్ పైన ఉండే కొండల్లో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఇది మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అంతేకాదు మనిషి కోసం భూమిపైన ఇంటర్స్టెల్లర్ లాంచ్ ప్యాడ్ను తయారు చేసినట్టే భవిష్యత్తులో చంద్రుడిపైన కూడా ఇంటర్స్టెల్లర్ లాంచ్ ప్యాడ్ను తయారు చేయొచ్చు. మనుషులు అక్కడ జీవించవచ్చు. అలాగే పెద్ద రాకెట్ను కూడా అక్కడే ఉండి తయారు చేసుకోవచ్చు. ఇతర గ్రహాలకు పంపొచ్చు. నిజం, చంద్రయాన్ 3 ప్రయోగం అనేది మామూలు సక్సెస్ కాదు. అందుకే ఇప్పుడు అమెరికా, రష్యా వంటి దేశాలు చాలా కులుకుంటున్నాయి. దాదాపు 2 సంవత్సరాల పాటు చంద్రయాన్ 3 జర్నీ చేసి మన ఇండియన్స్ గౌరవాన్ని నిలబెట్టింది. ఇప్పుడు ఇంకాస్త డీటెయిల్లోకి వెళదాం. అసలు చంద్రయాన్ 3 జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. అది 2025 జనవరి 16. ఆ టైంలో ఇండియన్స్ అందరూ వారి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. అదే టైంలో మన భూమి ఆర్బిట్కు 400 కిలోమీటర్ల దూరంలో సీవెల్ పైన 2 శాటిలైట్లు ఒకదానికొకటి ఎదురై ప్రయాణం చేస్తున్నాయి. ఈ 2 ఎదురెదురుగా వస్తున్నప్పుడు ఇక్కడ మన ఇస్రోలో సైంటిస్టులు అందరూ చాలా టెన్షన్తో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఆ తర్వాత ఏముంది? భూమ్! ఈ 2 శాటిలైట్లలో ఒకటి మాత్రమే బ్రతికింది. అయితే రెండోది ఈ విస్ఫోటనంలో చచ్చిపోయింది అనుకుంటున్నారు కదా. ఒకవేళ మీరు అలా అనుకుంటే పొరబడ్డట్టే. అక్కడ ఏం జరిగిందంటే ఈ 2 ఒకే చోటకు వచ్చిన తర్వాత 2 కలిసి ఒకటిగా మారిపోయాయి. అంటే 2 శాటిలైట్లు ఒక శాటిలైట్గా అయిపోయాయన్నమాట. వాట్? ఇదెలా సాధ్యమైందనే కదా మీ ప్రశ్న. అవును, ఇదెలా సాధ్యమైంది అంటే ఇదంతా ఇస్రో ప్లాన్ చేసిన మిషన్. ఈ మిషన్ కోసం ఇస్రో కొన్నేళ్ల పాటు శ్రమించింది, కష్టపడింది, చివరకు సక్సెస్ సాధించింది. ఇది సక్సెస్ మాత్రమే కాదు, ఒక కొత్త రికార్డ్ కూడా. స్పేస్లోనే ఒక కొత్త రికార్డ్. ఇప్పటి వరకు స్పేస్లో ముందుండే కంట్రీస్లో టాప్ 3లో రష్యా, అమెరికా, చైనా ఉండేవి. ఇప్పుడు ఈ లిస్టులోకి భారత్ చేరింది. అసలింతకీ ఈ మిషన్ అవసరం ఏంటో చూద్దాం. ఇదే స్పాడెక్స్. దీన్ని స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ అంటారు. ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే స్పేస్ డాకింగ్ ప్రయోగం. ఈ మిషన్ను ఇండియా మాత్రమే కనిపెట్టింది, ప్రయోగించింది, సక్సెస్ చేసింది. ఇప్పటి వరకు ఏ దేశం ఈ ప్రయోగం చేయలేదు, అది కూడా స్పేస్లో. ఇస్రో స్పేస్లో వేర్వేరు ముక్కలను అన్నిటినీ కలిపి ఒక పెద్ద శాటిలైట్గా మార్చింది. నిజంగా ఇది హిస్టారిక్ అచీవ్మెంట్. ఈ భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో మీకు ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడు అదేంటో నేను చెప్పబోతున్నాను. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ యుద్ధం జరుగుతోంది. కానీ ఎటువంటి ఆయుధాలు అక్కడ లేవు. కానీ సైంటిఫిక్ టెక్నిక్స్ మాత్రం క్రాష్ అవుతున్నాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చంద్రుణ్ణి కబ్జా చేయాలని వార్ నడుస్తోంది. ఈ రేస్లో ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా దేశాలున్నాయి. అయితే ఇప్పుడు ఈ లిస్ట్లో మన భారత్ కూడా చేరింది. అందుకే మూన్ పైన క్లైమేట్ ఎలా ఉందని తెలుసుకునేందుకు అన్ని దేశాలు తెగ ట్రై చేస్తున్నాయి. కానీ ఇందులో ఇండియా అన్నిటికంటే ముందుకు దూసుకువెళ్ళింది. అయితే కొన్నాళ్ల నుంచి అమెరికా మూన్ పైన ఒక మిలిటరీ బోర్డర్ వేసేందుకు తెగ ట్రై చేస్తోంది. అక్కడ పర్మనెంట్గా సెటిల్ అయ్యేందుకు ఒక కాలనీనే నిర్మించాలని చూస్తోంది. ఈ కాలనీకి వెళ్లిన మనుషులు ఎక్కువ రోజులు అక్కడ ఉండేలా ఆ ప్రాంతాన్ని సిద్ధం చేస్తోంది. అలా అక్కడ మొదట కొంతకాలం ఉండి ఆ తర్వాత పర్మనెంట్గా అక్కడ ఉండేందుకు ప్లాన్ చేస్తోంది. స్పేస్ ఎక్స్ ఇప్పుడు మూన్ అలాగే మార్స్ పైకి మనుషులను తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతోంది. అవన్నీ యమ స్పీడ్గా జరిగిపోతుంటే వాటన్నిటికీ ఇప్పుడు బ్రేక్ వేసింది మన దేశం. గత ఏడాది డిసెంబర్లో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి సక్సెస్ చేయడంతో ఇప్పుడు ఏం చేయాలో ఆ దేశాలకు పాలుపోవడం లేదు. ఈ ఇస్రో ఇంకా ఎన్ని ప్రయోగాలు చేస్తుందో అని. ఇదిలా ఉంటే ఇక్కడ ఇస్రో మాత్రం చాలా ప్లాన్డ్గా మూన్ పైన పావులు కదుపుతోంది. జస్ట్ మూన్ పైకి వెళ్లడం మాత్రమే కాదు, చంద్రయాన్ 4, 5 ద్వారా అక్కడ మట్టిని, రాళ్లను కలెక్ట్ చేసుకుని మన దేశానికి తెచ్చేలా ప్లాన్ చేసింది. కానీ ఇది అంత ఈజీ కాదు కదా. అక్కడ ఎక్కువగా డాకింగ్ ప్రాసెస్ ఎక్కువసార్లు చేయాల్సి ఉంటుంది. అప్పుడే అనుకున్న పనిని చేయగలుగుతాం. అందుకే చంద్రయాన్ 5ని కూడా ఇస్రో సిద్ధం చేసింది. అయితే ఈ చంద్రయాన్ 5 తలుచుకుంటే మన భూమిని దాటి చంద్రుడి పైన మన దేశం కోసం ఒక కాలనీని రూపొందించగలదు. అదే ప్లాన్లోనే ఉంది. ఇక్కడ ఒక కాలనీని నిర్మించడం, అందులో కొంతమంది సైంటిస్టులు అక్కడే ఉండి చంద్రుడి వాతావరణాన్ని స్టడీ చేయాలన్నది ఇండియా ప్లాన్. ఇప్పుడు మీకు నేను చెప్పింది అర్థమైందా? మన భూమి మీద కాదు, వేరొక గ్రహంపై మనం కాలు పెట్టడమే కాదు, అక్కడ జీవించేలా మనం ప్లాన్ చేస్తున్నాం. ఇది కూడా గొప్ప టెక్నాలజీలున్న రష్యా, అమెరికా, చైనా వంటి దేశాలతో పోటీ పడి మరీ ప్లాన్ చేస్తున్నాం. తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. చంద్రుడిపై నేల ఎలా ఉంది, రాళ్లు ఎలా ఉన్నాయి,
అలాగే అక్కడ లిక్విడ్ ప్రాంతం ఎంతవరకు ఉంది ఇవన్నీ కూడా చంద్రయాన్ 3 చెప్పబోతోంది. 2023 ఆగస్టు 23 అదే రోజు చంద్రయాన్ 3 మిషన్కు చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ పరిశోధనలు చేసింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై ప్రకంపనలను గుర్తించింది. చంద్రుడి భౌగోళిక నిర్మాణానికి సంబంధించిన ఎన్నో కీలకమైన సమాచారాలని అందించింది. ఇక ఆ తర్వాత ఇంకాస్త డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చంద్రుడిపై ఉన్న మట్టిలో కాల్షియం, సల్ఫర్, ఐరన్, అల్యూమినియం, సిలికాన్, టైటానియం వంటి కొన్ని రకాల మినరల్స్ ఉన్నట్టు గుర్తించింది. అయితే ఇందులో సల్ఫర్ ఉంటే ఏంటి ప్రత్యేకత అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఒకప్పుడు అగ్నిపర్వతాలు పేలి ఉంటేనే మట్టిలో సల్ఫర్ ఉంటుంది. ఆ తర్వాత చంద్రయాన్ 3 ఏం గుర్తించింది అంటే చంద్రునిపై పగటిపూట 82 డిగ్రీల సెల్సియస్ ఉంటే రాత్రి మాత్రం -170 డిగ్రీల సెల్సియస్ ఉంటుందట. అలాగే చంద్రయాన్ చంద్రుని ఉపరితలంపై దాదాపుగా 8 సెంటీమీటర్లు డ్రిల్ చేస్తే అక్కడ టెంపరేచర్ని కూడా రికార్డ్ చేసింది. మరి అక్కడ టెంపరేచర్ ఎంతుందో తెలుసా? జస్ట్ -10 డిగ్రీలు ఉంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే చంద్రుని లోపల ఎంత చల్లగా ఉన్నా చంద్రునిపై ఉండే పరిస్థితులు పగలు ఎక్కువ టెంపరేచర్ని క్రియేట్ చేస్తున్నాయి. చంద్రునిపై నీరుందా లేదా దీనికి సమాధానం కావాలంటే ఉంది. చంద్రయాన్ తన దగ్గర ఉన్న సమాచారం ద్వారా చంద్రునిపై ఉన్న మట్టిలోని కెమికల్ కాంపోజిషన్ను చెక్ చేసింది. అప్పుడు డిఫరెంట్ ఎలిమెంట్స్ని చంద్రయాన్ 3 గుర్తించింది. ఇందులో మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం, ఐరన్ను గుర్తించింది. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, మళ్ళీ చెబుతున్నారేంటని ఆలోచించకండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మన భూమిపైన ఉన్న మట్టిలోని క్రస్ట్లో ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమైంది? ఓకే, మీకు ఏం అర్థం కాకపోయినా ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, వినండి. ఇటు చంద్రుడు అటు భూమిపైన ఉన్న మట్టిలో సేమ్ టు సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే భూమి నుంచి చంద్రుడు పుట్టిందని అర్థమైంది. ఇదంతా కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితమే జరిగింది. చంద్రయాన్ 3 డిస్కవరీ జరిపిన విషయాలపై ఇస్రో చాలా సంతృప్తి చెందుతోంది. ఇదే కాదు, చంద్రునిపై కొన్ని రేస్ని గుర్తించింది. ఇవి భూకంపాలు ఏర్పడినప్పుడు వచ్చే రేస్. అప్పుడు చంద్రుడిపైన మూన్ క్వేక్స్ ఏర్పడి ఉంటాయని గుర్తించారు. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతం నుంచి చంద్రకంపనాలను గుర్తించడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇదే కాదు, చంద్రయాన్ 3 మూన్పై ఉన్న చిన్న చిన్న మౌంటైన్స్ లోపల మంచుగడ్డలను గుర్తించింది. ఇక్కడకు సూర్యరశ్మి తక్కువగా పడుతుంది. అందువల్ల ఈ కొండల లోపల ఉన్న మంచు గడ్డను అలాగే కరిగిపోకుండా ఉన్నాయి. అందువల్ల ఈ కొండల లోపల ఉన్న మంచు కరగకుండా అలాగే ఉంది. అంతేకాకుండా అంతకు ముందు అక్కడ నీరు ఉండేదన్న విషయాన్ని కూడా చంద్రయాన్ 3 గుర్తించింది. వీటన్నిటినీ చూస్తే త్వరలో మనం చంద్రుడిపైన ఒక స్పెషల్ కాలనీని నిర్మిస్తున్నామని నమ్మక తప్పడం లేదు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి?